నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమికి మరో షాక్ తగిలింది. తమను బెదిరించి ఓట్లు వేయించుకున్నాము అని తెలిపిన వైసీపీ ఎంపీపీలు తామంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారమే అని, ఇకపై ఈ పార్టీలోనే కొనసాగుతాము అని ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతిచ్చిన త్రిపురాంతకం మండలం గొల్లపల్లి, కంకణాలపల్లి, దూపాడు, వెల్లంపల్లి సంగం తండాకు చెందిన ఎంపీటీసీ సభ్యులు ఎనిబెర ఏసోబు, బోయిలపల్లి చిన్నయేసు, గార్లపాటి శారా, దూదేకుల సిద్ధయ్య, రమావత్ మార్తాబాయి స్పష్టం చేశారు. టీడీపీ నేతల బెదిరింపులు, ప్రలోభాల వల్ల ఎంపీపీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చాము అని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ విజయం సాధించడం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సందర్భంగా ఏం జరిగిందో ఆదివారం వారు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద విలేకరులకు వివరించారు. టీడీపీ అభ్యర్థి చల్లా జ్యోతి భర్త ఎల్లారెడ్డి తన ఇంటిలో ఏర్పాటు చేసిన క్యాంపులో తమను నిర్బంధించాడు అని తెలిపారు. టీడీపీ కండువాలు కప్పుకోవాలి అని బలవంతం చేశారని, అందుకు తాము అంగీకరించక పోవడంతో భోజనం చేసే సమయంలో ఆలయాలలోకి తీసుకువెళ్లి దేవుళ్లపై ప్రమాణం చేయించుకున్నారన్నారు. దీంతో చేసేదేమీ లేక వారు చెప్పినట్లు జ్యోతికి మద్దతుగా చేతులు ఎత్తాము అని పశ్చాత్తాపపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరిక్షన్ బాబు ధన దాహంతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు అని ధ్వజమెత్తారు.